తెలియదు కానీ ప్రభుత్వం అయితే మారుతుందని కాన్ఫిడెన్స్ అయితే ఉంది సాయి గారు. అన్న నెంబర్ అంటే మరి అందరికి ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఎలాగుంటదంటే అండి, ర్యాంకులు చూడండి, ర్యాంక్స్ అనౌన్స్ చేయండి, స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, స్టేట్ థర్డ్ అంటారు చూడండి. అలాగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమో 150 చెప్పేసి, శ్రీనివాస చౌదరి గారు అన్ని చెప్పేసి ఇప్పుడు నేనేమో తక్కువ చెప్తే నేను వెనకబడిపోయినా అనుకుంటారా ఏంటో మరి ఈ డిబేట్ చూసే ప్రజలు. కానీ మెంబర్స్ చాలా కష్టమే ఉంటుంది సాయి గారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే కాబట్టి రెండు కనుక్కొని చెప్పాలి సార్, విడివిడిగా చెప్తే కష్టంగా అట్లానే క్వశ్చన్ కాదు వెంకటరెడ్డి గారు కాదు కాదు సార్, వేరు వేరుగా ఉంటే కూటమి కాకుండా ఖచ్చితంగా ఒక ఫిగర్ వేరు ఫిగర్లు చెప్తాం ఓకే. కానీ ఏమండి ఈ డిబేట్ లో మీరు నేను ఎలా ఎదురుపడుతున్నామో శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఆయన కూడా ఎలా ఎదురుపడుతుంది తప్పితే ఆయన కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు, నేను ఎప్పుడు మాట్లాడింది లేదని ఆయనతో. అంటే కూటమితో మాట్లాడుకోవాలంటే ఇవన్నీ వస్తాయి, రివ్యూస్ అయ్యాక ఎక్కడికెక్కడ మాట్లాడుకుంటే వస్తాయి. ఇప్పుడు ఏమున్నాయి మా చుట్టుపక్కల పార్లమెంట్లు ఉన్నాయి దాంట్లో, లేదా బీజేపీ ఏమైనా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటాం. ఎలా జరిగింది ఓటింగ్ అక్కడ ఉన్నాయి, మా కాన్ఫిడెన్స్ మాది, మీ కాన్ఫిడెన్స్ మీది. ఇప్పుడు రేపు వైఎస్ఆర్ పోయింది అనుకోండి, అబ్బబ్బబ్బా ఎక్కడ పోయిందని మళ్ళీ మీరు వేసుకోవాలి, మళ్ళా మాకు పోయింది అనుకోండి, అదేంటి మేము ఆ రోజు అలా అనుకున్నాం కదా ఎందుకు పడింది, ఇవన్నీ సర్వసాధారణం. అలా కాదండి, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను వేళ గుర్తుపెట్టుకోండి సాయి గారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, రేపు నగ్గేశాక నగ్గినోడికి ఎన్ని సీట్లు ఎందుకు గెలిచేవనే స్ట్రాటజీ ఏమన్నా ఒక్కళ్ళకైనా గుర్తుంటుందేమో చూడండి సాయి గారు. గుర్తుండదు. ఓడిపోయిన వాళ్ళు మాత్రం పూర్తిగా చెక్కుతూ ఉంటారు, శిల్పం చెక్కినట్టు. కానీ ఒకటి మాత్రం శ్రీనివాసరావు గారితో చెప్పింది నేను ఏకీపిస్తాను ఏంటంటే, 2019 లో అందరూ కూడా చాలా సైలెంట్ ఓటింగ్, అందరూ కూడా చాలా అంటే వైసీపీ వాళ్ళు కూడా ఈ స్థాయిలో నాకు అప్పుడు 2019 లో ఈ స్థాయిలో నగ్గుతామని అనుకోలేదండి. మా అంచనా కూడా అప్పుడు నాకు చాలా క్లియర్ గా గుర్తండి. 19లో పెట్లు తెరకముందే అప్పటికి మా హరిబాబు గారు అనమాట అండి, హరిబాబు గారు ఏమన్నారంటే, మోడీ గారు హవా నడుస్తుంది, మోడీ గారు ఎటుపక్క ఉంటే ప్రజలు అటుపక్క వెళ్తారనుకుంటున్నాను, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది, వైసీపీ మనం బీజేపీ టీడీపీ నుంచి విడిపోయాం, సో మనకి ఓట్ల కన్నా కూడా మనం ఎటుపక్క వెళ్తున్నామో ఆ పక్కకు ప్రజలకు వెళ్తారనే మాట ఆ రోజు చెప్పారండి. నాకు బాగా గుర్తు. పెట్లు తెచ్చాక కూడా చెప్పారు. అంటే ఎంత ఇది 151 వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజలు అంత ఎక్కువగా అంటే మూమెంటం యాడ్ అయింది, మనకు కూడా అయి ఉంటది కాబట్టి ఇంత ఎక్కువ వచ్చి నేను ఆ రోజు చెప్పాను. ఊరికే మామూలుగా పిచ్చాపాటి మాట్లాడుకున్న విషయాలు చెప్తున్నాను సార్. ఇదేం పెద్ద ఇది సీరియస్ గా తీసుకోవాలి. అలాగా ఇప్పుడు 2024 లో వచ్చేటప్పుడు మళ్ళీ 14 లో ఉన్నంత హడావుడైతే జరిగిందండి. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తుంటే, బాలయ్య బాబు కొత్త మాస్ మసాలా పిక్చర్స్ వస్తుంటే ఎలాగైతే హడావుడు ఉందో